ఏంటక్క టిప్ టాప్ గా రెడీ అయ్యేవు? ఎక్కడికి పోతున్నావు ఏంటి? ఓ నీ ఎంకమ్మా, 7 గంటలోనే పడ్డాను. ఈరోజు నాకు తప్పనిసరిగా దిష్టి తగులుతుంది. ఏంటక్క సులుగుతున్నావు? నన్ను తిడుతున్నావా? అయ్యో సార్, నేను మిమ్మల్ని ఏమి అనలేదు సార్. మిమ్మల్ని ఏమని అంటే అమ్మ ఊరుకుంటుందా? ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరి వేసివు. అయినా నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను రా, నువ్వు ఇంట్లో ఉండి ఆడుకో. అక్క ఏమంటే అన్నాను గాని నీకు అసలు సిగ్గు లేదక్క. ఇంట్లో చిన్నోడు నేనున్నాను కదా, నాతో ఆడుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ అంటూ ఊరి మీద తిరుగుతావు ఎప్పుడూని. నాతో ఆడుకో. నువ్వు నాతో ఆడకుండా వెళ్ళిపోతావు, నేనెవరితో ఆడుకోవాలి? ఇంట్లో ఉన్న సామాన్లతో ఆడుకోవాలా? అమ్మ రాని నీ పని చెప్తాను. ఒరే ఒరే తమ్ముడు, ఏం చెప్పకరా అమ్మకి. అమ్మ వచ్చేలోగా నేను ఆడుకొని వచ్చేస్తాను, అప్పుడు నీతో ఆడతానే. అయినా అక్క ఇంట్లో ఉండొచ్చు కదే, ఎంచక్కా నాకు తోడుంటావు. ఇద్దరం కలిసి ఆడుకుందాం. అమ్మ ఎలాగో మనకి మంచిగా స్నాక్ చేసి పెడతానంది కదా. మ్యాగీ తేడానికి అమ్మ బజార్కి వెళ్ళింది. నాతో ఆడుకో అక్క. ఎందుకక్క బయట తిరుగుతావు ఫ్రెండ్స్ అని? అమ్మకు చెప్పర్లే, దా నాతో ఆడుకో. నాకు కూడా బోర్ కొడుతుంది అక్క. అమ్మ స్నాక్స్ చేస్తుంది కదా, అందులో నీకు 2 ఎక్స్ట్రా ఇస్తానే నాతో ఆడితే. పోరా పోకొడిగా, నువ్వు మామూలుడు కాదురా నాయన. అయినా ఒరే తమ్ముడు, అమ్మ స్నాక్స్ చేస్తుంది కదా, ఆ 2 ఏవో నేనే ఎక్స్ట్రా ఇస్తానురా నీకు. నన్ను వెళ్ళనివ్వరా. వెళ్తావు. నీకు నాకంటే నీ ఫ్రెండ్సే ఎక్కువయ్యారే. రాని అమ్మ రాని, నీ పని చెప్పి నీకు 2 అట్లు వేయిస్తాను. అప్పుడు గాని నీకు బుద్ధి రాదక్క. సర్లేరా తమ్ముడు, అమ్మ వచ్చాక ఎలాగో అమ్మకి హెల్ప్ చేయాలి కదా. నువ్వే నెగ్గుతావు ఎప్పుడు, నేనే ఓడిపోతాను. సరేలే, నువ్వు చెప్పింది మన మంచి కోసమే కదా. అమ్మకి ఏం చెప్పట్లే, నేను నీతో ఆడతాను. నడు ఆడుకుందాం. అదిగో రా తమ్ముడు, మనం మాట్లాడుతుండగానే అమ్మ వచ్చేసింది. నడు, ఇంకేం ఆడుకుంటావు? నేను అమ్మకి హెల్ప్ చేసి వస్తాను, ఆ తర్వాత నీతో ఆడతాను. సరేనా? పొట్టుబొడంకాయ, పొయ్యిలో వంకాయ, అన్ని పొక్కుడి వేసాలే. నడు వెళ్ళి ఆడుకో, ఒక్కడవే ఆడుకో.